నమస్తే, వెల్కమ్ టు విజిల్. గత కొన్ని నెలల క్రితం ఏలూరు జిల్లాకి సంబంధించిన సదాశివరావు గారు అనే వ్యక్తి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఒక పొలాన్ని, ఒక తోటని ఆయన కొన్ని ఏళ్లగా అక్కడ సాగు చేస్తూ ఉన్నారు. ఆ తోటని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. అండ్ అలాగే సదాశివరావు గారిని కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నాలు కూడా జరగడం, కొన్ని సందర్భాల్లో సక్సెస్ అయ్యి మళ్ళీ విఫలం అవడం కూడా జరిగింది. ఆ కేసు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉంది. మళ్ళీ ఆయన కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని కూడా తెలుస్తూ ఉంది. సో ఈ వాస్తవాలని పరిగణలోకి తీసుకొని అసలు సదాశివరావు గారి తోట కబ్జాకి గురయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా, ఆయన్ని ఇండైరెక్ట్గా ఇబ్బంది పెడుతున్నారా లేదా అనే విషయాల్ని పూర్తిగా పరిగణలోకి తీసుకొని వాస్తవాలు పరిశీలించిన తర్వాతే సదాశివరావు గారిని విజిల్ స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. అప్పుడు ఆయన బాధని, ఆయన ఇబ్బందుల్ని ప్రజలతో పాటు ప్రభుత్వ పెద్దలకు కూడా ఒక స్టోరీ రూపంలో తెలియచేయడం జరిగింది. ఒక కథనాన్ని కూడా ప్రసారం చేసింది విజిల్ న్యూస్. మళ్ళీ ప్రస్తుతం మనతో పాటు సదాశివరావు గారు ఉన్నారు. ఆయనకి అవే ఇబ్బందులు కంటిన్యూ అవుతున్నాయా, అసలు ఇప్పుడు ఆయన సమస్య ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సదాశివరావు గారు. లాస్ట్ టైం మీరు వచ్చారు, ఒక కథనాన్ని ప్రసారం చేశాం విజిల్ న్యూస్లో. అది ప్రభుత్వ పెద్దల వరకు కూడా వెళ్ళింది. ఏంటి సార్ అసలు ఆ సమస్య ఏంటి? అంటే గతంలో మాకు అక్కడ 1991 నుంచి మేము పొలాలు మామిడి తోటలే ఉన్నాయండి, తోటలు పెంచుకున్నాము. ఓకే. కృష్ణా జిల్లాకు చెందిన నాగలంక గ్రామానికి చెందిన తలసల నరసింహ అనే వ్యక్తి, అతను లోకల్ రాజకీయ పలుకుబడి చేసుకొని దాన్ని అతను అడ్డం పెట్టుకుని నా పొలాన్ని ఆక్రమించడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో, వారి బ్రదర్ సహకారంతో రకరకాల ప్రయత్నాలు చేశాడండి. ఓకే. చేసిన దాని మీద నేను గతంలో విజిల్ స్టూడియోకి వచ్చి నేను తెలియజేసుకున్నాను. ప్రభుత్వ పెద్దలు కూడా నేను గ్రీవెన్స్ ద్వారా తెలియజేసుకోవటం వల్ల నాకు ఇప్పుడు ఎంతో కొంత న్యాయం జరిగి ప్రస్తుతం నేను నా తోటలోకి వెళ్ళగలిగే పరిస్థితి జరిగిందండి. ఇది పూర్తిగా విజిల్ ఛానల్ వల్లే జరిగింది. విజిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, ఇది జరుగుతూ గతంలో జరిగిందంతా రకరకాలుగా దీన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళారు దాన్ని. వాస్తవంగా ఆ జిల్లాకు నాకు ఎటువంటి సంబంధం లేదు. రాజకీయం చేయడానికి నాకు అక్కడ ఓటు లేదు, నేను స్థానికుడిని కాదు, ఏమీ కాదండి. నేను రాజకీయ కోణం తీసుకెళ్లాల్సిన అవసరం నాకు లేదు. నాది వచ్చేసి ఏలూరు జిల్లా అండి. కాకపోతే ఏంటంటే దాన్ని వాళ్ళకి రాజకీయ కోణంలో చూసి అక్కడ కొంతమంది మండల స్థాయి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మా ఎమ్మెల్యే గారిని అదన్నావు ఇదన్నావు, అదే ఎమ్మెల్యే కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తితో మీకు ఆర్థిక లావాదేవీలు? అవునండి, కృష్ణా జిల్లా వ్యక్తితో నాకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. కాకపోతే అవి భూమికి ఆర్థిక లావాదేవీలకి ఎటువంటి సంబంధం లేదండి. ఈ భూమి నా ఒక్కడిది కాదండి, ఇది మొత్తం కుటుంబ సభ్యులదండి, నా ఒక్కడిది కాదు, మొత్తం నా ఫ్యామిలీ అండి. అయితే దాన్ని అక్కడ లోకల్ లీడర్స్ సపోర్ట్తో లోకల్ మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు పెట్టుకొని మనం రీసెంట్లీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏం చేశారు, ఏది మా ఎమ్మెల్యే గారిని అదన్నావు ఇదన్నావు, మీకు ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. అయితే ఎమ్మెల్యే గారిని అనాల్సిన అవసరం, ఎమ్మెల్యే గారు ఎవరితో నాకు ఎటువంటి సంబంధాలు లేవండి, ఆయన అనాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను గతంలో ఏం చెప్పానంటే, ఎమ్మెల్యే గారు అని ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకు చెప్పానంటే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళినా, సిఐ గారి దగ్గరికి వెళ్ళినా, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా, ఆఖరికి నా తోటలో కబ్జా జరిగి ఉన్న గుండాల దగ్గరికి నా మనుషులు వెళ్ళినా ఇది ఎమ్మెల్యే గారి తోట అని వాళ్ళు అంటాం. నేను డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఇది ఎమ్మెల్యే గారి సంబంధం, ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుద్ది, మా పరిధిలో లేదు, మాకు పైన ఒత్తిళ్ళు ఉన్నాయి అని పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాట్లాడతాం. ఇలా జరుగుతూ వస్తుందండి. అయితే ఇప్పుడు రీసెంట్లీ ఇది జరిగింది మే 17వ తారీఖు అండి. తోటలోకి వాళ్ళు ఎంటర్ అయింది, నా పాలేరుని కొట్టారు, వాళ్ళని ఏదో పొలం పేరు పెట్టి దూషించారు, రకరకాలుగా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టారు, రకరకాలు చేసి తోటలోంచి తరిమేశారు బయటికి. వాళ్ళు కేసు పెట్టినా ఇప్పటివరకు అంటే గతంలో మొన్న జూలై 29 వరకు కేసు ఎఫ్ఐఆర్ కట్టలేదండి. నేను జూన్ 18 మే 18 నేను మార్నింగ్ ఒక కేసు పెడితే ఊరినే నామకే వస్తే కేసు పెట్టి ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోవాలి. సరే సాయంత్రం నేను తోటలోకి వెళ్తే నా మీద అటాక్ జరిగితే నేను దాని మీద వెళ్ళి స్టేషన్కి వెళ్తే
ఏ డిపార్ట్మెంట్ వారు ఎవరో పట్టించుకోలేదండి. పట్టించుకోకపోగా ఎమ్మెల్యే గారిని కలవండి, ఎమ్మెల్యే గారితో చెప్పుకోండి అది అన్నారు. ఇప్పుడు ప్రధానమైన సమస్య అది. ఎఫ్ఐఆర్ కూడా మన జూలై 25వ తారీఖుని కట్టారండి. నేను కేసు కంప్లైంట్ జూలై 25 ఇచ్చినట్టుగా, నేను మే 18ని కంప్లైంట్ ఇస్తే జూలై 25ని కంప్లైంట్ ఇచ్చినట్టుగా జూలై 25 కంప్లైంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్లో వాళ్ళే డేట్లు వేసుకున్నారండి. ఆ రోజు సమస్య వచ్చింది, మేము ఎఫ్ఐఆర్ కట్టామని. సరే కట్టారు, ఓకే, దానికి ఇబ్బంది లేదు. ఇంతవరకు దాని మీద ఎటువంటి స్పందన లేదండి. అంటే వాళ్ళు ఫర్దర్గా నా తోటలో చాలా డ్యామేజ్ జరిగిందండి, రికవరీ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ మీద తీసుకోవాల్సిన ప్రొసీడింగ్స్ అంటే ఏం చేసుకోవాలి, వాళ్ళని తీసుకురావాలి, అరెస్ట్ చేయాలి, అసలు ఏంటి వాటిని ఎంక్వైరీ చేయటం ఏమీ చేయలేదండి. ఏమీ చేయకోకుండా ఉన్న నామకే వస్తే అలా జరుపుకుంటూ వస్తున్నారు. ఓకే, మీకేమైనా కాల్స్ రావడం కానీ అలా ఏమైనా జరుగుతుందండి? నాకు కాదు కానీ నా తోటలో అంటే పక్కనే మా మేనమామకు చెందిన తోట ఉందండి. నేను ఆ తోటలో ఆశ్రయం ఉంటున్నాను. ఈ తోటలోకి వెళ్ళటానికి అవకాశం లేదు గతంలో, అంటే వీళ్ళు తోటలో కబ్జా చేసి ఉన్నప్పుడు. ఇక గోడలు గోండాలు రౌడీలు పెట్టినుంటే నేను అక్కడున్న తోటలో ఉన్న వేరే మనిషి కాయ కొనుక్కున్న మనిషికి ఈ తోటలో వాళ్ళు ఫోన్ చేసి, ఇక ఆ తోటలో ఉంటున్నావు నువ్వు, మేము ఆ తోటను కూడా కబ్జా చేస్తాం అని చెప్పి అతను ఫోన్ ఎత్తకపోతే అతనికి వాయిస్ రికార్డులు పెట్టి ఈ అవనగడ్డి పక్కన విలేజ్ అండి ఒక అతనిది, అతను ఇంకా కొంతమంది వ్యక్తులు నువ్వు కూడా నష్టపోతావు, నువ్వు కూడా ఆ తోటలోంచి బయటికి వెళ్ళిపో, ఆ తోటను వాడిని వేసేస్తున్నావు, వాడు ఎమ్మెల్యే గారు 400 మంది మనుషులను పంపిస్తున్నాడు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. పొద్దున్నే 400 మంది ఎమ్మెల్యే గారు అనుచరులు మొత్తం వచ్చేస్తున్నారు, మిమ్మల్ని మీరు కానీ ఉంటే మీరు అందరినీ కొట్టి అదంతా తీసుకుని వెళ్తారు. ఇన్ని జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే గారు లేరు అని మేము ఎలా అనుకుంటామండి? ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు మేము పేరు ఎత్తున్నాం అని చెప్పి స్థానిక నాయకులు బాధపడుతున్నారు. మరి ఏ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు వాయిస్ రికార్డులు కానీ ఏదైనా కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు మనుషులు పంపిస్తున్నారు అని చెప్పి అన్నారు. నువ్వు ఆయన కట్టపచ్చు ఏ ఎమ్మెల్యే నువ్వు కాగల సురేష్ పనిచేస్తావు. కాగల సురేష్ గారు నిన్ను పంపించాడా? కాగల సురేష్ గారు నిన్ను ఆయనకి అటాచ్ చేశారా నానికి? అంతేగా? ఎవరు? ఎమ్మెల్యే గారి తోట రకరకాలుగా చెప్పారు. గతంలో కూడా నేను ఈ గొడవలన్నీ అయిపోయిన తర్వాత కాయలకు వచ్చిన తర్వాత ఈ పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఖాళీ చేసి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్తే 1 fine day నేను తోటలోకి వెళ్ళాను. అంటే నేను తోటలో కొంత భూమిని పత్తి వేసుకోవడానికి ఒక రైతు కౌలుకి ఇచ్చాను అక్కడ లోకల్ రెడ్డి గారికి. ఆయన నా టైం కూడా అయిపోయింది, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు మోటార్లన్నీ రండి అంటే వెళ్ళా. అదే టైంకి ఒక 2 వ్యక్తులు తోటలోకి వచ్చారు. వస్తే ఎవరా బాబు మీరు ఎందుకు వచ్చారండి అని అంటే నేనేం చేశాను అంటే తెలివిగా నేను రికార్డ్ చేశాను, వీడియో రికార్డ్ చేశాను. అతను కూడా నన్ను ఎమ్మెల్యే గారు పంపించాడు, ఇక్కడ డైలీ సరుకులు మనవాడు ఇది వాళ్ళకి సరుకులు కూరగాయలు అవి సప్లై చేయమనేవాడు, నేను అందుకు వచ్చాను. నిన్ను ఎవరు పెట్టారు? ఎమ్మెల్యే గారు పెట్టారు. ఇంకా ఎమ్మెల్యే గారు లేరని ఎలా అనుకుంటా అంటే ఈ స్థానిక నాయకులు నువ్వు ఎమ్మెల్యే గారు పేరు ఎత్తున్నావు, నిన్ను అది చేస్తాం ఇది చేస్తాం వాళ్ళే చెప్తారు. మాది అసలు ఎమ్మెల్యేగా రావడం మమ్మల్ని ఎమ్మెల్యే చూసుకోమన్నారు ముందు చెప్పింది. ఇంకా దీన్ని సాక్షి ఎందుకు సరిపోయింది కాదు ఆయన చెప్పేది అదే, నా కొడుకులు నువ్వును కూయమన్నారు, నేను చెప్పానా? కలిసాం, ఆయన పట్టించుకోలేదండి. ఆయన పట్టించుకోవడం అంటే చూస్తాం, మా టీం ఉంది ఎంక్వైరీ చేపిస్తాం, ఈ ఒకే ఒక సమాధానం, అంతమించి ఇంకేం లేదు. మరి ప్రభుత్వ పెద్దలు ఏమైనా? ప్రభుత్వ పెద్దలు మేము ఆల్రెడీ మన తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో గ్రీవెన్స్లో కలిసామండి. కలిసిన మీద వాళ్ళు ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేశారు నా ప్రాబ్లమ్ని, నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ని. అక్కడ ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ సిఐ గారు నన్ను పిలిపించారు. పిలిపించి ఏంటి సమస్య అని అడిగారు. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. సరే చేసిన తర్వాత కలిగిరి సిఐ గారికి ఫోన్ చేసి మీరు కలిగిరి సిఐ గారిని వెళ్ళి కలవండి, మీ కేసులు కడతారని చెప్పి, ఇది ఆల్మోస్ట్ జరిగి 1 నెల రోజులు అవుతుందండి. ఓకే, నేను తెల్లారి సిఐ గారి దగ్గరికి వెళ్ళాను. సిఐ గారి దగ్గరికి వెళ్తే నా మీద ఎవరో కేసు పెట్టినట్టుగా నన్ను 6 గంటల లోపల కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేశారండి సిఐ గారి ఆఫీస్లో. ఎస్ఐ గారు సిఐ గారు 2 ఉన్నారండి.
కూర్చోబెట్టి నువ్వు అసలు ఎమ్మెల్యే మీద ఎందుకు పెట్టావు, నీకు ఎమ్మెల్యే నీకేం సంబంధం, ఎమ్మెల్యే మీద పెడితే నష్టపోతావు, ఇబ్బంది పడతావు. నేనేం చేశానని ఇబ్బంది పడతానండి? నేను ఎమ్మెల్యే గారిని బుద్ధులు తిట్టాను, లేకపోతే ఎమ్మెల్యే గారు నేను అన్నాను? నేనేం అనలేదు కదా. ఎమ్మెల్యే గారి వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పా. దానికి నేను ఎందుకు ఇబ్బంది పడతాను? ఉన్న వాస్తవం అది. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఇవన్నీ సరే గతంలో మీ విజువల్ ఛానల్ ద్వారా చెప్పినప్పుడు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. తెలిసినప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను పిలిపించో లేకపోతే వాళ్ళ పెద్దలను ఎవరినో పంపించి వాళ్ళ మండల స్థాయి నాయకులను ఎవరినో పంపించి నా దగ్గరికి పంపించి ఇది ఎమ్మెల్యే గారికి సంబంధం లేదా, ఇది పొరపాటు పడ్డావు, ఇదే కూర్చుని మాట్లాడదాం, అసలు అవసరాన్ని పిలిపిద్దాం, అసలు మా పేరు చెప్పడం ఏంటని ఎమ్మెల్యే గారు అడగలగా. ఎమ్మెల్యే గారు ఇంతకాలం మరి 2 నెలల నుంచి నేను జూన్ 28న మీరు ఇచ్చారండి విజిల్ ఛానల్లో. ఇదే ఛానల్ ద్వారా నేను తెలియజేసాను. తర్వాత నెల్లూరులో కూడా ప్రెస్ మీట్ పెట్టానండి నేను. ఆయన చెప్పేది ఏం చెప్పమంటా, సేవ్ చేయమను. నా మీద ఏమి తప్పు లేదని సదాశివరావు చెప్పమను. చూడండి ఇప్పుడు అసలు నా మీద ఏమీ తప్పు లేదని సదాశివరావు చెప్పమను. చాలా ఛానల్స్లో, పేపర్లో, ప్రింట్ మీడియాలో వచ్చింది. మరి దానికి ఎమ్మెల్యే గారు స్పందించి ఆ రోజే డిపార్ట్మెంట్ వారిని కానీ లోకల్ నాయకులను కానీ అసలు అసలు నా పేరు ఎందుకు వాడుతున్నారు, ఆయన తప్పులేదనుకోండి, నా పేరు ఎందుకు వాడుతున్నారు అని పిలిపించి వాళ్ళు మనలించవచ్చు కదండి. ఆయన ఏం మనలించకపోగా ఈ మధ్య రీసెంట్లీ వాళ్ళ బంధువు అవుతారండి ఒక ఆయన, మన ప్రెస్ మీట్ పెట్టిన ఆయన, అంటే వాళ్ళ తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఆయన నన్ను వెంకటేశ్వర గుడికి తీసుకెళ్ళాడండి. కొండ పెట్టుకుంటాను, అక్కడ దగ్గరలో ఉందండి. అక్కడ గాడ్ చాలా పవర్ఫుల్, మేము ఆయన్నే నమ్ముకుంటాం. ఎందుకు తీసుకెళ్లారు? మీకు న్యాయం జరుగుద్ది, ఎమ్మెల్యే గారికి ఈ విషయాలన్నీ కొంతే తెలుసు, నేను అన్నీ తెలియపరిచాను, ఆయన చాలా బాధపడ్డారు ఎమ్మెల్యే గారు. అయ్యో సదాశివరావు కుటుంబం ఎంత పాడైపోయిందో మన వల్ల, మన పేరు వల్ల, నేను ఆయనకి న్యాయం చేయాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు అన్నారని, మీకు 2 రోజుల్లో 100% మీకు న్యాయం చేస్తారని అని చెప్పి మాట్లాడారు. సరే మేము హ్యాపీగానే ఫీల్ అయ్యామండి. సరే ఏదో విధంగా నిజంగానే మనం ఎమ్మెల్యే గారిని పొరపాటు పడ్డామేమో అనుకున్నాం. అలా 2 రోజులు అనుకుంటూ 20 రోజులు గడిపారండి. సరే మొన్న 5 డే మధ్యలో పిలిచి మీరు గుడికి రండి, గుడికి వస్తే మా గాడ్ చాలా పవర్ఫుల్, ఆడికి వచ్చి మొక్కుకోండి, మీకు అన్ని న్యాయం జరుగుద్ది అన్నాడు. నేను ఆ ప్రయత్నం కూడా చేశాను. ఆయన గుళ్ళో కూర్చుని మండపంలో కూర్చోబెట్టుకోవడం ఈ సమస్య గురించి మాట్లాడారు వాళ్ళ బంధువు. మాట్లాడినప్పుడు సరే నేను దానికి కూడా సరే గాడ్ అంటే మనం నమ్ముతాము, సరే వీళ్ళం మాట్లాడడం వచ్చేసాం. మళ్ళీ ఆయన తర్వాత ప్రతిరోజు నాతో టచ్లో ఉండేవాళ్ళు. మీకు ఎమ్మెల్యే గారు ఇవాళ చేసేస్తారు అని చెప్పి 1 ఏం చేశారు, మీరు ఎమ్మెల్యే గారు మేము మంచిగా చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి మీకు న్యాయం చేస్తారు. నాకు న్యాయం చేయమనండి, నేను అలాగే చెప్తాను, తప్పులేదు. నాకు ఎమ్మెల్యే గారు ఎవరో, నేను ఎవరో ఆయన తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు కాదు, నా విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నేను బయట చెప్పాల్సి వచ్చింది. నేను మరి ఇలా ఎందుకు చెప్తున్నారు అని చెప్పి నేను అంటే, లేదు ముందు మీరు చెప్పండి అన్నాడు. నేను చెప్పనండి, నాకు జరగకపోయినా ఓకే, అంటే మేము అది నేనే చెప్పి ఇది నేనే చెప్పి నేను ఏదైనా ఉన్నా మధ్యలో, అది కరెక్ట్ కాదు కదా. నాకు న్యాయం చేయమనండి. ఇప్పుడు నాకు అన్యాయం చేసిన వాళ్ళని కేసులు పెట్టాను, ఎఫ్ఐఆర్లు కట్టించండి, వాళ్ళని అరెస్ట్ చేయించండి, యాజ్ పర్ చట్టం ఎట్ట ఉంటే అలాగా, నా ఇష్ట ప్రకారం కాదు, చట్టం ప్రకారం చేయమనండి. చేసి నాకు జరిగిన నష్టాన్ని త్రూ పోలీస్ ద్వారానే రికవరీ పెట్టించి చేయమనండి. చేస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను ఎమ్మెల్యే గారి గురించి నేను ఓపెన్గా డైరెక్ట్గా ఆయనకే వచ్చి చెప్తా, ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. సో ఇది ఎమ్మెల్యే గారికి వాస్తవంగా తెలియదు, నన్ను వీళ్ళు ఇక్కడ లోకల్ నాయకులు తప్పు పట్టించారని చెప్పి చెప్తా. ఇవాళకి మీరు అదే మాట మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ నాయుడు గారు అని చెప్పని అడిగాను. అంటే సరే అంతటితో అయిపోయారు. తెల్లారి వెళ్ళి నా మీద ప్రెస్ మీట్ పెట్టి అదే వ్యక్తి, నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే ఊరుకోం, మీ సమస్య ఏమంటే మీ ఊర్లో తెలుసుకోండి, మా జిల్లాకు వచ్చి మీరు తెలుసుకోవటమే, మా ఊరు మా జిల్లా అందరం ఒకళ్ళమే కదండి, అందరం తెలుగు వాళ్ళమేగా, మరి ఆయన ఊరు ఏంటో ఆయన జిల్లా ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన ఆ విధంగా మాట్లాడాడు. దాని మీద మాకేంటంటే మొన్న పోలీసు వారు వచ్చారండి, సాయంత్రం 7 గంటలకి చీకటి పడింది, 7 గంటలకు వచ్చారండి ఎంక్వైరీ కోసం. వచ్చారు, ఏం జరిగింది అన్నారో తెలుసండి వాళ్ళకన్నీ, ఏదో సాక్షులు ఎవరో ఉన్నవాళ్ళు ఎవరో లేనివాళ్ళు ఎవరో రాసుకుని వెళ్ళారు, అయిపోయింది. మొన్న నా పాలేరుది నా దగ్గర వాచ్మెన్ అతనిది ఎస్సీ కేసు ఉంది. నేను అక్కడికి చెప్పానండి ఎస్ఐ డిపార్ట్మెంట్, ఏమన్నా నాకు తెలియదు, మేము ఇక్కడ లోకల్ కాదు, మేము ఇక్కడ కంటిన్యూగా ఉన్నాం, ఇప్పటికే 3 నెలల నుంచి ఇబ్బంది పడితే ఇక్కడ ఉన్నాం,
మేము అటు ఇటు తిరుగుతున్నామండి, మీరు వచ్చినప్పుడు జస్ట్ 1 day బిఫోర్ ఇన్ఫామ్ చేయండి, మేము మీకు అన్ని విధాలుగా సహకరిస్తాం, మీ న్యాయం ఎటువంటి చేయండి అని పోలీసుని అడిగా డిపార్ట్మెంట్ వాళ్ళు. నేను మొన్న సడన్లీ ఫోన్ చేసి డిఎస్పీ గారు వస్తున్నారు, మీరు అర్జెంటుగా ఎక్కడున్నారు మీరు అని అడిగారు. నేను ఊరి దగ్గర ఉన్నాను, మీ పని వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఊరు వెళ్ళారండి. వాళ్ళు ఎక్కడ వాళ్ళు కాదని ఊరిలో. అయినా మీరు చెప్పాను కదా మేడం పరిస్థితి ఇలాగని చెప్పాను కదా, ముందే ఇన్ఫామ్ చేయండి అంటే, నన్ను ఏం చేయమంటారు, పై అధికారులు వచ్చినప్పుడు మేము రావాలి, మేము ఆల్రెడీ మీ తోట దగ్గరలో ఉన్నాం. సరే మేడం వెళ్ళి రాసుకోండి, మరి నేను చేయగలిగింది ఏం లేదు కదా. మన ఊరైతే 10 మందిని ఎంక్వైరీ చేస్తారండి, జరిగింది తోటలో ఉందే 1-2 విట్నెస్లు అండి. అక్కడ తోటలో అసలు ఈ భయం గురించి అక్కడ ఎవరు మనుషులు ఉంటుందా, ఏది ఈ రౌడీలు ఈ గొడవలు వీటి గురించి. ఇప్పుడు నేనేం చేయాలండి, సడన్గా చెప్పారు. నేను ఉంది ఇక్కడ 3 to 340 kilometers వెళ్ళాలి నేను, ఆడు 500 kilometers రావాలండి పాలేరు, వాడు అక్కడ రాజమండ్రి అవతల ఇంకా 50 kilometers అండి, ఆడు అక్కడ రావాలంటే 450-500 kilometers వస్తాయి. మరి మీరు ఎప్పుడు వస్తామని చెప్పారు, ఏమన్నా చెప్పారా వాళ్ళకి? లేదండి, వాళ్ళు మమ్మల్ని అడగలేదండి, ఎప్పుడు వస్తారని అడగల. మేము తోటలోకి ఇప్పుడు ఉన్నాం, మేము వచ్చేస్తున్నాం అన్నారు. సరే ఇప్పుడు రీసెంట్లీ మళ్ళీ ఈరోజు మళ్ళీ అతనికి వాచ్మెన్కి ఫోన్ చేశారు, మేము ఊరు వెళ్ళామంటే సరే మీకు కుదిరినప్పుడు రండి అని ఆ విధంగా మాట్లాడారు. సరే సదాశివరావు గారు, ఇప్పుడు మీ సమస్యని మన విజిల్ న్యూస్ ద్వారా మళ్ళీ ప్రభుత్వ దృష్టికి తెలియచేసే అవకాశాలు ఉన్నాయి మీకు. మీరు ఒకవేళ ప్రభుత్వ పెద్దల్ని కలిసే ప్రయత్నం చేసినా, ఒకవేళ మన ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి తెలియచేయాలనుకున్నా, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పచ్చు. మీరేం ఎలా న్యాయం కావాలనుకుంటున్నారు? ఎలా న్యాయం అంటే వాస్తవంగా చట్ట ప్రకారం ఎలా ఉంటే అలా న్యాయం చేయమనండి. భూమి నాదండి, అంటే నాదంటే నా కుటుంబ సభ్యులు మొత్తంది. ఇప్పుడు అక్కడ ఉంటా కూడా అదే నాయుడు గారు 1 day ఇన్ఫామ్ చేశారు, నాకు తెలిసింది మిమ్మల్ని ఏదో విధంగా SC/ST కేసులు ఇరికిస్తారు, మీరు తోట దగ్గరికి వెళ్ళమాకండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెళ్ళమని చెప్తున్నారు, లోకల్ పెద్దలు వెళ్ళొద్దు నిన్ను కేసులు ఇరికిస్తారు అంటున్నారు. అంటే ఇప్పుడు నన్ను ప్రశాంతంగా ఉన్నవారండి తోటలో. ఇప్పుడు అందుకని నేను నా నాకు తోట ఖాళీ అయినా కూడా నేను తోటలోకి వెళ్ళి ఉండలేని పరిస్థితి అండి. ఇప్పుడు వీళ్ళు పెట్టిన భయానికి తోటలో పాలేరులు ఉండమన్నా, అంటే ఎవరన్నా జీతగాళ్ళు వాచ్మెన్లు ఉండమన్నా ఏం జరుగుద్దని భయపడి ఎవరు ఉండలేదండి. ఇప్పుడు దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? అందుకని నేనేంటంటే అడిగేది, నాకు పూర్తిగా అటువైపు నుంచి నాకు రక్షణ అంటే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి నాకు రక్షణ కావాలి. ప్లస్ లోకల్ లీడర్స్ బెదిరింపులు ఎక్కువైపోయినాయి నాకు. బెదిరింపులు అంటే డైరెక్ట్లీ కాదండి, ఇండైరెక్ట్లీ. అంటే నువ్వు తోటలోకి వెళ్తే ఇబ్బంది పడతావు, నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు, లేదా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే ఇది చేస్తాం. వాళ్ళ ఎమ్మెల్యే గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు అవసరం లేదు కదండి, ఆయన నా శత్రువు కాదు కదా. ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నేను మాట్లాడుతున్నా ఈ ఇష్యూలో. లేదంటే అసలు ఆయన ఎవరో నేనెవరో నాకేం రాజకీయంతో పని లేదండి. నేను వెళ్ళానే వ్యవసాయం చేసుకున్నాను, నేను వచ్చిన నా పని అంతవరకే. 300 kilometers అవుతుంది, నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాను, మామిడి పంట పండించుకున్నాను, కాళీ పని చేసుకుంటున్నాను, లేదా కొంత కౌలుకి ఇచ్చుకుంటున్నాను, నేను వస్తున్నాను. దీనికి ఏం సంబంధం అండి? ఇప్పుడు ఏంటి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు లేదంటే మీ వెనమాల మా పెద్ద మాజీ శాసనసభ్యులు ఉన్నారు, లేకపోతే వాళ్ళ ప్రోద్బలంతో ప్రెస్ మీట్ పెట్టావు, లేకపోతే వీళ్ళ ప్రోద్బలం లోకల్ లీడర్స్తో. నాకు అసలు రాజకీయమే పని లేదంటే అసలు వాళ్ళతో పని ఏంటండి? నాకు అసలు రాజకీయమే పని లేదు అక్కడ. నేను అసలు రాజకీయంతో సంబంధం లేదు. ఉంటే నా ఊర్లో రాజకీయం చేసుకో, నేను వెళ్ళి పక్క ఊర్లో తెలంగాణలో రాజకీయం చేస్తే ఒప్పుకోరు కదండి. అంతే కదా. దాన్ని వాళ్ళు కావాలని హైలైట్ చేస్తూ ఎమ్మెల్యే గారి ప్రెషరో లేకపోతే డిపార్ట్మెంట్ ప్రెషరో లేకపోతే వీళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర మెప్పు పొందడానికి చెప్తున్నారో తెలియట్లేదండి. అంటే లోకల్ మండల స్థాయి నాయకులు. ఇప్పుడు ఆ లోకల్ పీపుల్ కూడా కొంతమంది ఈ విషయంలో ఇంటర్ఫియర్ అయ్యి ఉన్నారండి, ఈ కబ్జా విషయంలో. వాళ్ళు కూడా నన్ను డైరెక్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరే బెదిరించారండి. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవటానికి వెళ్తే, నేనున్నానా, నా పేరు ఎందుకు పెట్టావు, నన్ను చూసావా, చూడకుండా నేను ఎందుకు పెడతానండి? ఇప్పుడు చూడకుండా బోల్డ్ పేర్లు ఉన్నాయి, శత్రులు బోల్డ్ మంది ఉంటారు, లేదా మిత్రులు బోల్డ్ మంది ఉంటారు, అంత పేర్లు పెట్టాం కదా. అక్కడ దానికి సంబంధించి నువ్వు వచ్చావు కాబట్టి నీ పేరు పెట్టాం. అక్కడ స్టేషన్ దగ్గర బెదిరించారు. ఈలోపు ఎస్ఐ గారు వచ్చారు, సైలెంట్ అయ్యారు. తర్వాత నేను ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని బయటకు వస్తాను. బయట ఉన్న వ్యక్తులు, ఆడితో పాటు వచ్చిన వ్యక్తులు ఇంకొక 2-3 వాళ్ళ జనాలను తీసుకురండి, వీళ్ళని తీసుకురండి ఫోన్లు చేయటం, అక్కడ నన్ను ఏదో ఒకటి చేయటానికి. ఇప్పుడు అదేవిధంగా నేను తోటలోకి వెళ్ళినా కూడా నా పరిస్థితి అలాగే ఉందండి. నేను తోటలోకి వెళ్ళినా నాకు రక్షణ ఉందని గ్యారంటీ లేదు. ఏం జరిగినా కూడా టోటల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే అవుతుందండి.
అంటే అయినా తర్వాత చేసి నాకు తిరిగి రాదు కదా, ఒకవేళ నన్ను నాకు ఏదైనా ప్రాణానికి హాని వస్తుంది, నేనేం చేయాలండి? ఆ థ్రెట్ ఉందండి మీకు? ఉందండి. అది ఆ విషయం పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా నేను గత 4 నెలల నుంచి చెప్తానే ఉన్నాను. నాకు చాలా ఇబ్బంది ఉందండి. ఎందుకంటే నా తోటలో ఉన్న మనుషులకి వీడు ఒంటరిగా వచ్చాడా, వీడు కారులో 2-3 వచ్చారా, వీడు ఎక్కడ పడుకున్నాడు, గేటు తాళాలు వేసారు లేదంటే నేను ఇంకో వేరే తోటలో ఉన్నాను, వేరే మా కజినల్ తోటలో ఉన్నాను. అక్కడ ఒంటరిగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారంటే నా థ్రెట్ ఉన్నట్టే కదండి. ఒక్కడే వచ్చాడా, 10 మంది 4-5 సెక్యూరిటీ ఉన్నారా, గేటు తాళాలు వేసారా లేదా, కారులో వచ్చాడా, బస్సుకు వచ్చాడా, ఇన్ని వివరాలండి. ఇలా చేసుకుంటూ వస్తున్నారు. నేనేంటంటే ప్రభుత్వ పెద్దల్ని, చంద్రబాబు నాయుడు గారిని అయినా సరే నేను కోరుకునేది ఏంటంటే, అంతా ఒకటే పార్టీకి దానికి సంబంధం లేదండి. ఇది జరిగేది నా మీద జరిగే కుట్ర అండి. ఇది దానికి ఏంటంటే ఆల్రెడీ నేను పార్టీ హౌస్ గ్రీవెన్స్లు ఇచ్చున్నాను కాబట్టి ఆయన దృష్టికి వెళ్ళి ఉంటుంది అనుకుంటున్నాను. వెళ్ళకపోయినా కూడా ఇప్పటికైనా మీ ద్వారా వెళ్ళొద్దని ఆశిస్తున్నాను. వెళితే నాకు న్యాయం చేసి అవతల వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకున్న వారి మీద నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. గతంలో సిఐ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు వారు నన్ను 6 గంటలు తలుపులేసి నా మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అసలు నేను ముద్దాయినో వాళ్ళు ముద్దాయో అర్థం కాలేదు. నేను బాధితుడిగా నేను వెళ్ళాను. అది కాక వాళ్ళు నువ్వు వాళ్ళతో మాట్లాడావు, వీళ్ళతో మాట్లాడావు, వాళ్ళతో మాట్లాడావు అని చెప్పి ఒక 5-6 పేర్లు చెప్పి, నువ్వు వీళ్ళతో ఇన్నిసార్లు ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంత వెళ్తావు, నీకు పని ఏంటి, నీ దాంట్లో ఫోన్ నెంబర్లు నాది నేను మాట్లాడలేదని ఉంటే అన్నాను. అంటే ఉన్నాయా, నీ దాంట్లో ఫోన్ నెంబర్లు ఉంటే చూసుకో, నీ పేరు లిస్ట్ ఉంది చూసుకో అని చెప్పి అన్నారు. సార్ దాని సంగతి మీకెందుకు సార్ అని చెప్పి అన్నా. అంటే నీ కాల్ డేటా మొత్తం మా దగ్గర ఉంది. అసలు నా కాల్ లిస్ట్ చేసిన అవసరం ఆయనకి ఏంటంటే, సిఐ గారికి ఆయనకి అవసరం లేదు కదా. ఇప్పుడు నేను ముద్దాయిగా నేను అక్కడికి వెళ్ళా, నేను టెర్రరిస్ట్నో లేకపోతే రౌడీ షెఫ్నో కాదు. నా కాల్ లిస్ట్ నేనేం తప్పు చేశాను అనుకోవటానికి చేసింది ఎవరు? నేను బాధలో ఉండి నా బాధ తీర్చనని చెప్పి నేను డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళా. వాళ్ళు నా కాల్ లిస్ట్ తీసుకుని నన్ను 6 గంటలు గదిలో కూర్చోబెట్టి నాతో మాట్లాడి, నువ్వు ఎమ్మెల్యేని అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, లేదా వాళ్ళతో మాట్లాడి, నేను ఎవరితోనే మాట్లాడతాండి, నా ఇష్టం, నా స్వేచ్ఛ. అది ఇప్పుడు నాకు ఇబ్బంది ఉంది, ఏమంటే మీరు నాకు ఈ పరిస్థితి ఉంది, మీరు నాకు సాయం చేయగలరా అని చెప్పి నేను ఎవరో దగ్గరికి వెళ్తాను. వాళ్ళు చేయలేదు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు చేయలేదు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాను. ఎక్కడోసారి నాకు సమస్య పరిష్కారం దొరుకుతుంది. సో దొరకనప్పుడు అప్పుడు సంగతి అప్పుడు, ముందైతే మేము సమస్య పరిష్కరించుకోవడానికి నేను మానవత్వ దృక్పథంతో నేను వెళ్తా, తప్పదు. అది హ్యూమన్ టెండెన్సీ అండి, తప్పదు. ఇది వెళ్ళాలి. నేనే కాదు, ఎవరైనా నా ప్లేస్లో ఉన్నప్పుడు ఎవరైనా వెళ్తారు. అంటే ఇప్పుడు మీరు బాధ పెడుతున్నారు కాబట్టి మీ వర్గం తప్ప బయట వ్యక్తుల దగ్గర మేము వెళ్ళకూడదని మీరు చెప్పేది. అంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మేము మాట్లాడకూడదు, మీరు ఏం చేసినా కూడా మేము మాట్లాడకుండా కూర్చోవాలి, ప్రజాప్రతినిధులు ఏం చేసినా మాట్లాడకుండా కూర్చోవాలి. ఇవన్నీ ఈ పైన చంద్రబాబు నాయుడు గారికో ప్రభుత్వ పెద్దలకి వాళ్ళకి తెలియదండి కింద స్థాయిలో జరిగాయండి. అవన్నీ తెలిస్తే వీళ్ళ పరిస్థితి అర్థమవుద్ది. అది తెలుసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు వాట్సాప్ కాల్లో నన్ను బెదిరించారని చెప్పారు. వాట్సాప్ కాల్లో నన్ను బెదిరించి ఏమని చెప్పారు, ఎమ్మెల్యే గారి మనుషులు 400 మంది వస్తున్నారు అని వల్గర్ లాంగ్వేజ్ వాడుకుంటూ, ఆ మాటలు నేను మాట్లాడలేనండి, అదే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ బూతులు తిడుతూ ఆడిని వేసుకు వెళ్ళిపోతారు. అవసరమైతే ఆ తోట కూడా కబ్జా చేస్తారు, ఆ తోటలో కూడా ఉన్నవారు ఎవరిని ఆ తోట కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఈ విధంగా మాట్లాడతారు. ఇంక ఎమ్మెల్యే గారు లేరని ఎలా అనుకుంటా? అసలు ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరు? ఇది మొత్తం వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి స్టేషన్కి తీసుకొచ్చి ఇప్పుడు ఇంట్రాగేషన్ వాళ్ళ మీద చేయండి, నా మీద కాదండి, వాళ్ళని చేయండి. వాళ్ళని చేస్తే వాళ్ళు దీని వెనక ఎవరు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారా లేరా, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారా మొత్తం తెలుస్తుంది కదా. తెలియకుండా నా మీద పడి నన్ను బెదిరించి, నన్ను ఇండైరెక్ట్గా బెదిరించి, నా పక్కన వాళ్ళకి వాట్సాప్లు పెట్టుకుంటూ, నా తోటల వాళ్ళకి వాట్సాప్లు పెట్టుకుంటూ, నన్ను ఇండైరెక్ట్గా లోకల్ ప్రెస్ మీట్లు పెట్టి బెదిరిస్తే ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. నన్ను పైగా నమ్మించి మోసం చేయటం. 2 రోజుల్లో చేసేస్తారు ఎమ్మెల్యే గారు, 2 రోజుల్లో చేసేస్తారు అనుకుంటా. అక్కడికి అడిగా ఎమ్మెల్యే గారు, అతని మధ్యవర్తిని అడిగా, 2 రోజుల్లో చేస్తారంటున్నావు, అసలు ఇంత దాగేందుకు, అసలు ముందాన్ని పిలిపించాడు, కూర్చోబెడితే సెటిల్ అయిపోద్ది కదా, ఇవన్నీ ఎందుకు, మీ ఎమ్మెల్యే గారు మాట డిపార్ట్మెంట్ అనుకోండి ఉండరు కదా అని కూడా అడిగా. అడిగితే లేదు నీకు అక్కల మాట్లాడదనుకున్నావా, మాట్లాడాడు, నీకు చేస్తారు ఇదే చెప్పుకుంటూ వచ్చారు. అదండి జరిగింది. ఓకే అండి, ఖచ్చితంగా మీ వైపు న్యాయం అన్నీ మేము పరిగణలోకి తీసుకుని మిమ్మల్ని స్టూడియో వరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా, మీ సమస్య కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా మీరు ప్రయత్నం చేయండి. అండ్ అలాగే కలవడానికి, మీ సమస్యకి త్వరలోనే సొల్యూషన్
రావడానికి ప్రయత్నాలు జరుగుతాయని మేము కూడా అనుకుంటున్నాము. త్వరలోనే క్లియర్ అయ్యి డిస్టర్బెన్సెస్ అన్నీ లేకుండా ఉంటారని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.